ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త పెన్షనర్లందరికీ శుభవార్త. ఈ రోజు నుండి అమలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు చూసినట్లయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఈపీఎఫ్ఓ ఇది ఉద్యోగుల చందాదారులకు సంబంధించి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ పథకంలో భారతదేశం అంతటా కూడా 70 మిలియన్లకు పైగా సభ్యులున్నారు. ఈపీఎఫ్ఓ ఉద్యోగి యజమాని సంస్థ రెండింటి నుంచి కూడా విరాళాలు అయితే సేకరించి ఉద్యోగుల యొక్క పదవీ విరమణ తర్వాత ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. కాగా ఈ పీఎఫ్ సేవలు మరింత సులభతరం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే చందాదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగి కనుక అంటే పీఎఫ్ చందాదారుడు కనుక దురదృష్టవశాత్తు మరణించినట్లయితే కనుక పీఎఫ్ క్లెయిమ్ కోసం వారి కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. సకాలంలోనే తిరిగి డబ్బులు చెల్లించేలాగా ఈపీఎఫ్ఓ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. దురదృష్టవశాత్తు కొంతమంది సభ్యులు ఊహించని విధంగా మరణిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగుల యొక్క ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరణించిన సభ్యుల యొక్క కుటుంబాలకు ఉపశమనం కలిగించేలాగా ప్రకటన చేసింది. ఇప్పుడు వారు పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ మార్పునకు సంబంధించి నిన్నటి రోజున కొత్త సర్క్యులర్ జారీ అయింది. మరణ క్లెయిమ్లను పరిష్కరించేందుకు వీలుగా ఓ ప్రక్రియను సరళీకృతం చేసింది. మరణించిన చందాదారుడు పిల్లల ఖాతాల్లో నేరుగా డబ్బు అయితే ఇక జమ కానుంది. ఆ కొత్త నియమం ఏమిటి అనేది చూద్దాము. ఇంకెవరైనా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరణించిన వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా ఈపీఎఫ్ఓ ఇప్పుడు మరణ క్లెయిమ్లను పరిష్కరించే ప్రక్రియను సరళీకృతం చేసింది. ఈపీఎఫ్ఓ కొత్త సర్క్యులర్ ప్రకారం పీఎఫ్ మొత్తాన్ని ఇప్పుడు మరణించిన సభ్యుని మైనర్ పిల్లల బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేస్తారు. దీనికి ఇకపై గార్డియన్షిప్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఇప్పటి వరకు ఒక ఈపీఎఫ్ సభ్యుడు మరణిస్తే వారి కుటుంబం పీఎఫ్ లేదా పెన్షన్ లేదా బీమా మొత్తాలను ఉపసంహరించుకోవడంలో పెద్ద సవాళ్లను ఎదుర్కొనేది. వారు కోర్టు నుండి గార్డియన్షిప్ సర్టిఫికేట్ పొందవలసి వచ్చేది. దీన్ని ఇతర పత్రాలతో పాటు ప్రాసెస్ చేయడానికి చాలా నెలలు పట్టేది. ఇది కుటుంబాలకు ఆర్థిక భారాన్ని కలిగించడమే కాకుండా అంటే ఈ కోర్టు ఖర్చులు, ఈ ప్రాసెస్లు, ఈ ఖర్చులు ఇవన్నీ పెట్టుకొని ఇంకా తిరిగి ఆర్థిక భారం కల్పించడమే కాకుండా కుటుంబం కోసం కాళ్ళు అరిగేలా తిరగడానికి కూడా ఇది దారితీసేది. ఇలా కొన్ని నెలల ప్రాసెస్ జరిగేది. దీనికి చెక్ పెడుతూ ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏం చేయాలి అంటే క్లెయిమ్ మొత్తం సజావుగా విడుదలయ్యేలా చూసుకోవడానికి ఈపీఎఫ్ఓ సభ్యుని ప్రతి బిడ్డ పేరు మీద ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలని నిర్దేశిస్తోంది. అంటే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వారి పేరు మీద ప్రతి ఒక్క పిల్లల పేరు మీద ఖాతాను అయితే తెరవాలని ఈపీఎఫ్ఓ చెప్తోంది. పీఎఫ్ బీమా మొత్తం నేరుగా ఈ ఖాతాలలో జమ చేయబడుతుంది. క్లెయిమ్ మొత్తం జమ అయిన తర్వాత దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఒక నిర్దిష్ట ఈపీఎఫ్ ఫామ్ 20 అయితే కనుక ఉపయోగిస్తుంది. ఇది మరణించిన సభ్యుని పీఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి నిర్దేశించబడింది. ఈ ఫారంను మరణించిన సభ్యుని నామినీ, చట్టపరమైన వారసుడు లేదా సంరక్షకుడు పూరించవచ్చు. ఇది పీఎఫ్ ఖాతా నుండి తుది క్లెయిమ్ చేయడానికి అయితే ఉపయోగించబడుతుందని అయితే చెప్తూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.